వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మహేష్ బాబు గారి మీద ఈడీ నోటీసులు జారీ చేసింది. మరి మహేష్ బాబు గారు దానికి అటెండ్ అయ్యారా, కాలేదా, ఎందుకు అటెండ్ కాలేదు అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు జారీ చేయగా మహేష్ బాబు గారు మరి అసలు ఎందుకు వెళ్ళలేదు అండ్ అసలు ఎందుకు ఈడీ నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకటండి, సూర్య డెవలపర్స్ ఏదో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వాళ్ళు సూర్య డెవలపర్స్ దాంట్లో ఈయన ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం 5,09,00,000 ఏదో సంథింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఆ డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బు వచ్చింది కాబట్టి ఈడీ వారు దానికోసం వివరణ ఇమ్మని వాళ్ళ మీద ఆల్రెడీ ఈడీ కేసు ఫైల్ అయింది కాబట్టి డబ్బు సీజ్ అయింది కాబట్టి ఈ డబ్బు మీద ఆయన మీద ఈడీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇవాళ వెళ్ళాలి, ఏదో షూటింగ్ ఏదో ఉంది అని చెప్పి ఇవాళ వెళ్ళలేదనుకుంటా. షూటింగ్ ఇవ్వలేదు, నాకు ఇంకో టైం కావాలని అడిగినట్టున్నారు. అది ఇంకా అలా అడ్వకేట్లు అదంతా ఏమైనా వెళ్ళారో లేదో తెలియదు. కానీ నేను ఒకటి అడుగుతా, ఏమండి ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఫాల్స్ అడ్వర్టైజ్మెంట్స్ అంటే డబ్బు ప్రజల సొమ్ముతో ఆడుకునే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ మిమ్మల్ని నమ్మి చాలా మంది మోసపోతున్నారు. నాట్ ఓన్లీ మహేష్ బాబు, ఆల్ హీరోస్ మీరు చేస్తున్న ప్రచారం వల్ల, మీరు చేస్తున్న ఏదైతే అడ్వర్టైజ్మెంట్ వల్ల అయ్యో మహేష్ బాబు గారు ఉన్నారు, అయ్యో పలానా వాళ్ళు హీరో ఉన్నారు, అయితే అక్కడ డెవలప్ చేసేద్దాం, అక్కడ ఏదో ఇన్వెస్ట్ చేసేద్దాం అని నాశనం అయిపోతున్నారు. మీకు సినిమాకి 100 కోట్లు వస్తున్నాయి. మీరు ఆలోచించండి, నమ్మకం చేయండి. ఎవరైతే స్టాండర్డ్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. మీరు తాత్కాలికంగా ఎత్తేసే కంపెనీలకి, తాత్కాలికంగా చీట్ చేసే కంపెనీలకి, మోసం చేసే కంపెనీలకి మీరు చేసి ఆ డబ్బు మీరు తీసుకుంటున్నారు. మీరు తీసుకున్న 100 రెట్లు ప్రజల దగ్గర వాళ్ళు దోచుకుంటున్నారు మీ పేరు చెప్పి. మరి అదెందుకు మీరు ఆలోచించట్లేదు మహేష్ బాబు గారు? ఇది ఒక్కసారి నేను ఒకటే చెప్తున్నా, మీకు ఇది కాకుండా రీరిలీజ్లు మీరే కావాలి. అసలు రీరిలీజ్ అంటే అర్థం ఏంటి? రీరిలీజ్ అంటే అక్కడ డిస్ట్రిబ్యూటరు ఎప్పటి నుంచో మేము పుట్టక ముందు నుంచి అనాథ నుంచి మీ ఫాదర్ నుంచి వచ్చినవే. రీరిలీజ్ అనేది ప్రతి డిస్ట్రిబ్యూటర్, చిన్న డిస్ట్రిబ్యూటర్ 5 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు కొనుక్కొని థియేటర్లో వేసుకునే సినిమాని కూడా మీరే బర్త్డే కానీ మామూలు ప్రోగ్రామ్ కానీ మీ ఓన్గా చేసుకుంటున్నారు, లేదా మీ పిఎల్ చేసుకుంటున్నారు, మీ పిఎస్ఎల్ చేసుకుంటున్నారు. మీకు అది రీరిలీజ్లు మీకే కావాలి. మేము మొత్తం అడ్వర్టైజ్మెంట్లో దోచుకొని వెళ్ళిపోతున్న వాళ్ళకి మీకే కావాలి. సినిమాల డబ్బులు మీకు 100 కోట్లు మీకే కావాలి. అంటే సామాన్య ప్రజలు ఎవరు బతకాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యాన్స్ ఈరోజు మీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారో నష్టపోయారంటే అది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు. అంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, మీరు ఏదైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో ఆ అడ్వర్టైజ్మెంట్ మీద నమ్మి మోసపోయిన వాళ్ళు 100 రెట్లు ఉన్నారు. మీకు 6 కోట్లు 5 కోట్లు 4 కోట్లు 10 కోట్లు వస్తున్నారు మీరు అనుకుంటున్నారు. 100 కోట్లు మీ పేరు చెప్పి లాగేస్తున్నారు వాళ్ళు. అది అవతల వాళ్ళు, మీరు లాగాల్సిన అవసరం లేదు, అవతల వాళ్ళు అవుతున్నారు. మీకు ఇచ్చేటప్పుడు ఒక్కసారి అది మంచిదా కాదా, మీ చెడ్డదా కాదా, ఒక్కసారి మీరు ఎందుకు చేసుకోలేకపోతున్నారు? అది ప్రజలకు మంచిది పనికొస్తుందా, అది దేశానికి పనికొస్తుందా, మన రాష్ట్రానికి పనికొస్తుందా, మన దేనికైనా పనికొస్తుందా, లేకపోతే ప్రజలను మోసం చేసేవాళ్ళ అని ఎందుకు మీరు చూడట్లేదు? అడ్వర్టైజ్మెంట్కి మన డబ్బులు వస్తే సరిపోతుందా మహేష్ బాబు గారు? ఈరోజు ఈడీకి మీ డబ్బు తీసుకున్నారు కాబట్టి ఈడీకి వెళ్ళాలి. అది ప్రజల సొమ్ము కాబట్టి దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. దాన్ని మొత్తం టోటల్గా ఏదైతే ఎన్ని 100 కోట్ల రూపాయలు ఈరోజు నష్టపోయారో ప్రజలు, దాంట్లో కూడా మీ అందరూ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల మీ భాగస్వామి. ఇంతకుముందు కూడా మేము చెప్పాం ఎన్నోసారి, అడ్వర్టైజ్మెంట్ చేసే ప్రతి ఆర్టిస్టులు కూడా, ప్రతి క్రికెటర్స్ కూడా ఈ నష్టపోయి 1,000 కోట్లు నష్టపోయే వాళ్ళ మీద, అడ్వర్టైజింగ్ చేసే వాళ్ళ మీద ఒక బాధ్యతగా వాళ్ళ మీద కూడా అటాచ్మెంట్ చేయాలి. ఆ లాస్తులు అమ్మి కూడా కట్టండి పేద ప్రజలకి. ఎందుకంటే ఎన్నో డబ్బు నాశనం అయిపోతున్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ప్రతిదీ మీకే కావాలి ఆశ అంత ఉండకూడదు. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. నాట్ ఓన్లీ నేను మహేష్ బాబు గారు, నేను అందరి కోసం చెప్తున్నాను. నేను అంటే ఇక్కడ మహేష్ బాబు గారు తప్పు చేశారని ఒప్పుకున్నట్లే. నేను ఒకటే అండి, ఎవరు తప్పు చేశారని కదా, అడ్వర్టైజ్మెంట్ చేసుకునేటప్పుడు అది కరెక్టా, కంపెనీ కరెక్ట్ కాదా, రేపు ప్రజలకు నష్టం వస్తుందా లేదా, దేశానికి నష్టం వస్తుందా లేదా, రాష్ట్రానికి నష్టం వస్తుందా లేదా, రేపు ఉపయోగపడుతుందా అనేది చూసుకొని చెయ్యాలి. ఈరోజు దేశానికి నష్టం వచ్చినా, ప్రజలకు నష్టం వచ్చినా, రాష్ట్రానికి నష్టం వచ్చినా అది తప్పే. ఈరోజు 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల అభిమానించే వాళ్ళే కదా వెళ్తారు. అయ్యో మహేష్ బాబు గారు చేశారు, మహేష్ బాబు గారు కూల్ డ్రింక్ తాగుతున్నారు, మనం తాగేస్తాం. ఇలాంటివన్నీ
ఈజ్ డిఫరెంట్ హీరోస్. ఆ హీరోస్ అంటే ప్రాణం పెట్టే వాళ్ళందరూ కూడా ఇలా డబ్బులు మోసపోతున్నారు. ఇప్పుడు విచారణకి మోసపోతున్నారు. ఇది ఈజ్ డిఫరెంట్, ఈడీఎస్ డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న డబ్బుకి మీరు సమాధానం చెప్పమని అడిగారు తప్ప దానికి వీటికి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు 27ని వెళ్ళాలి, 27ని ఎందుకు వెళ్ళలేదు, షూటింగ్ ఉందో షూటింగ్ లేదో మనకు తెలియదు. షూటింగ్ ఉందని నేను టీవీలో చూశాను కనుక ఆ షూటింగ్ ఏమైనా ఉంటే షూటింగ్ ఏందో వెళ్తారో వెళ్ళరో అనేది వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు చూసుకుంటారు. నేనేమంటున్నానంటే ప్రతి దాంట్లో కూడా మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మనకంటూ ఒక బాధ్యత ఉండాలి. మనం అంటూ ప్రతి డబ్బు మనకే రావాలి కాదు. ప్రతి డబ్బుకి కూడా పేద ప్రజలు బతకాలి. పేద ప్రజలు అంటే చిన్న డిస్ట్రిబ్యూటర్, పేద ప్రజలు అంటే చిన్న సినిమా నిర్మాతలు, పేద ప్రజలు అంటే అందరూ బతకాలి. అంటే పేద అంటే బయట జనాల్లో పేద ప్రజలు కనుక మా సినిమా ఫీల్డ్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ బతకాలి. పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అంటే ఒక ఏషియన్ సునీల్ అండ్ దిల్ రాజు వాళ్ళ జీవితమే లైఫ్ కాదు. వాళ్ళ కిందన ఒక 100 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటే వాళ్ళు కూడా బతకాలి. చిన్న సినిమా వాళ్ళే చేస్తారు, పెద్ద సినిమా వాళ్ళే చేస్తారు, వాళ్ళ రీడీ సినిమాలు వాళ్ళే చేస్తారు. దోచుకొని వాళ్ళు దోచుకుంటే తక్కువ వాళ్ళ బతుకులు వాళ్ళ ఇంట్లో ఎలా బతుకుతారు? అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? రిలీజ్ ప్రొడ్యూసర్ చేసుకునే రైట్ లేదు. హీరో మిసెస్ కానీ, హీరో పిల్లలు కానీ, లేకపోతే హీరో పిఏలు కానీ, హీరో పిఎస్లు కానీ చెప్తారు తప్ప సినిమా తీసే నిర్మాతకు రైట్స్ లేవు. సినిమా తీసే నిర్మాత స్వేచ్ఛ లేదు. సినిమా తీసే నిర్మాత హీరో చెప్పాలి. ఇదేమి న్యాయం? ఇది ఎక్కడ కొత్తగా తీసుకొచ్చారు? అంటే ఇవన్నీ కూడా ఇప్పుడున్న హీరోలు తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ ఇస్ మహేష్ బాబు, అందరు హీరోల కోసం చెప్తారు. ఒకే ఒక్క హీరో ఈజ్ ఎ గోల్డ్ దేంట్లోని ఇన్వాల్వ్ కాడు. ఈజ్ అ రామ్ చరణ్. దేంట్లోని ఇన్వాల్వ్ కాడు ఆయన. రిలీజ్ కానీ ఇంకోటి కానీ రిలీజ్ సినిమాల్లో కానీ దేంట్లో బాగుంటే చూడండి, బాగులేకపోతే చూడొద్దు. అంతే తప్ప దానికి కలెక్షన్ ఎంత ఉంది, దానికి ఇది ఎంత ఉంది, దానికి అదే అవన్నీ పట్టించుకొని వ్యక్తి ఇస్ ద గోల్డ్. అంటే అలాంటి వ్యక్తిని చూడండి. సామాజిక కార్యక్రమాలు చేస్తాడు, ఏమైనా మంచి కార్యక్రమాలు భార్యాభర్తలు చేస్తారు తప్ప ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తులు వాళ్ళు కాదు అని మనం నేను చెప్పగలుగుతాను. తక్కువ వాళ్ళందరూ ఎక్కడొక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందరికి ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి ఎక్కడొక్కడ. ఇది కరెక్ట్ కాదంటాను. అందరూ బతకాలంటాను నేను. అందరూ బతకాలి. నిర్మాత సినిమా మీరు యాక్ట్ చేశారు, అయిపోయింది. ఆ నిర్మాతకు రైట్స్ ఉంటాయి. మీ ఫ్యామిలీకి ఎందుకు రైట్స్ ఉంటాయండి? మీ పిఏకి ఎందుకు రైట్స్ ఉంటాయండి? బెదిరింపులు, మళ్ళీ రేపు ఆ డేట్స్ ఎవరేమో అని భయం ఆ నిర్మాతకి. అంటే రిలీజ్ అయిన మూవీస్కి ప్రొడ్యూసర్స్కి ఏం లాభం వస్తలేదు అంటారా? లాభం కోసం కాదండి, ఇక్కడ లాభం నష్టాలు. ఇప్పుడు కొంతమంది సినిమా రిలీజులు మా పుట్టక ముందు నుంచి సినిమా రిలీజులు సియోలు వేస్తూ ఉండేవారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యాయి. రిలీజులు చెయ్యండి, చేసేటప్పుడు ఈజ్ అ కోఆపరేటింగ్. నేనేమంటున్నా, మళ్ళీ మీకు అక్కడ దిల్ రాజే అక్కడ ఏసీ అనే కావాలా? చిన్నవాడికి అమ్మండి, లేకపోతే చిన్నవాడికి మీ హీరోలు అక్కడ కొంతమంది సినిమాలకు ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీయే మళ్ళీ రిలీజ్ చేయాలి, ఇంకోళ్ళు చేయడానికి లేదు. వాళ్ళ పిఏలే సినిమాలు చేయాలి, వాళ్ళ పిఎస్లే సినిమా చేయాలి. అంటే నేనేమంటున్నానంటే అందరూ బతకడానికి బాగుండాలి. రిలీజ్ ట్రెండ్ తీసుకొచ్చింది నేను. ఇంకో వేరే వాళ్ళు సినిమా చేస్తే చూడొద్దు, వేరే వాళ్ళు సినిమా చేస్తే చూడొద్దు, ఎవరు చూడొద్దు అంటున్నారు. విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్. మేము రిలీజ్ చేయలేదు, అది రిలీజ్ చూడొద్దు. భరత్ నేనే సినిమా చేశాను నేను. నమ్ముతారా మీరు? ఓన్లీ 1 షో ఫుల్, ఆల్ ఓవర్ వరల్డ్, నో టికెట్స్. అప్పుడు ఎవరు హీరో? నార్మల్గా మహేష్ బాబు అండి, మహేష్ బాబే. ఎవరు సినిమా చూడాలో తీసాం కూడా. మళ్ళీ ఆడింది కదా రీరిలీజ్ సార్, ఇప్పుడు చెప్తున్నాను రీరిలీజ్ అండి. రీరిలీజ్ సినిమా ఎవరు చూడలేదు, ట్రోల్ చేశారు చాలా మంది. ఆ సినిమాని చూడొద్దు, మేము రిలీజ్ చేయలేదు అనేసి. ఓకే, మేబీ అది ఇష్టం, మా ఎవరి సినిమా ఇష్టం వచ్చి చూస్తారు, ఇష్టం మానేస్తారు. నేను దానికోసం డిస్కస్ చేయట్లేదు. సినిమాని ఆలే రిలీజ్ చేయాలని కాదు. నిర్మాత అమ్మాడు, మేము కొన్నాం. కానీ ఇవన్నీ కూడా నేను ఏమంటానంటే ఒక్కసారి ఆలోచించుకొని రిపీట్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ నుంచి మాకు కుటుంబం నుంచి ఉంది. అలాగే మీరు ఏదో సురానది అడిగారు కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పాను. ఓకేనా? ఎందుకంటే మనం ఏది చేసేటప్పుడు దాంట్లో ఒక బాధ్యత ఉండాలి. అందుకనే మీకు ఈ సినిమా రిలీజ్ కూడా తీసుకొచ్చాను. బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ప్రకారంగా మనం చేయాలి. ప్రజలకు నష్టం వచ్చే పని, దేశానికి నష్టం వచ్చే పని, రాష్ట్రానికి నష్టం వచ్చే పని మనం చేయకూడదు. మీకు ఆల్రెడీ సినిమాలకు 100 కోట్లు ఇస్తున్నారు. మీరు ఏది చేసినా ఇస్తారు. మంచి కార్యక్రమాలు మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి ప్రోగ్రామ్కి. ఇలాంటి వాటిలో చేసి రేపు ఆ ప్రజలు నష్టపోతే ఆ ప్రజలు మీరు 100% మీరు బాధ్యులు అవుతారు
కనుక ఒక్కసారి ఈడీ అనేది ఈడీ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.